విమర్శలు రాబోతున్నాయి. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్. ఎప్పుడు పొలిటికల్ డైలాగ్స్, విమర్శలు, పథకాల గురించి మాట్లాడే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి సడన్ గా జెన్జీ, జెనాల్ఫా, కాక్రోచ్ పార్టీ లాంటి పదాలు వచ్చాయి. నెట్టింటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లో ఊహించిన విధంగా యూత్ ట్రెండింగ్ వర్డ్స్ వాడి జగన్ ఒక పెద్ద బాంబ్ పెంచారు. ఇందుకే ఏపీలో బయటకు రాబోతున్న ఆ కాక్రోచ్లు ఏంటి? చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటి? డిఎస్సీ లీకేజ్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? ఏపీ నిరుద్యోగుల ఆశల పల్లకి మెగా డిఎస్సీ. కానీ ఆ డిఎస్సీ ఇప్పుడు లీకేజీల మయంగా మారిపోయిందని వైసీపీ అధినేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఇప్పటి తరం, అదేనండి మన జెన్జీ యువత, చూస్తూ ఊరుకోదని గట్టిగా హెచ్చరించారు. చంద్రబాబు పాలన అంటేనే లీక్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ జగన్ ఒక పెద్ద లిస్టే బయటపెట్టారు. ఇది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆ లీకేజీల రికార్డ్ ఏమిటంటే 1995 10th క్లాస్ పేపర్ లీక్, 1996 ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997 ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017, 2019 10th సైన్స్ మరియు ఇతర పేపర్ల లీక్, 2025 బీఈడి 10th మ్యాథ్స్, తాజాగా బిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్. ఇది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ అంటూ జగన్ సెటైర్లు వేశారు. తప్పులను ఎత్తి చూపుతుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని, చంద్రబాబుకి నరాలు తెగిపోయేంత బీపీ వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు, మీరు ప్రశ్నించే గొంతులను ఎంత నొక్కితే అవి ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇది జెన్జీ కాలం. ఇప్పుడు జెన్జీ ఆల్ఫా కూడా నడుస్తుంది. దేన్ని మీరు ఆపలేరు. దగాపడ్డ యువత మిమ్మల్ని వదిలిపెట్టరు అని జగన్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి ఏపీలో కూడా త్వరలోనే కాక్రోచ్లు బయటకు వస్తాయి, జాగ్రత్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది? దీనికి జగన్ చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నది సాక్షాత్తు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కాబట్టే అందుకు డిఎస్సీ స్కామ్ పై సిబిఐ దర్యాప్తునకు ప్రభుత్వం భయపడుతుందని జగన్ ఆరోపించారు. దీనిపై లోతుగా విచారణ జరిగితే తలకాయలు పగిలిపోయే నిజాలు బయటపడుతున్నాయన్నారు. వారం రోజుల క్రితం నా దగ్గరకు వచ్చిన నిరుద్యోగులకు నేను ఒకటే మాటిచ్చాను, మీ తరపున నేను పోరాడతాను. ఇప్పుడు న్యాయం జరగకపోతే రేపు మనం అధికారంలోకి రాగానే కమిషన్ వేసి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సో ఇది మ్యాటర్. డిఎస్సీ లీకేజీల పైన జగన్ వాడిన జెన్జీ, కాక్రోచ్ డైలాగ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఏపీ యువత రాబోయే రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందా? ఏపీ కాక్రోచ్ పై మీ కామెంట్ ఏంటి?